పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ఆరాధన గీతంలో నుండి 60వ పాట పాడుకుందామండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని.
యేసయ్యా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని దీవించు వరమౌనట్లు జయ జీవితము నిమ్ము దీవించు వరమౌనట్లు జయ జీవితము నిమ్ము క్షమించి ఆశీర్వదించుటకై ప్రభువా నీ కృప నిమ్ము క్షమించి ఆశీర్వదించుటకై ప్రభువా నీ కృప నిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని జీవాత్మాన మీదికి రమ్ము దేవుని జీవాత్మాన మీదికి రమ్ము వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మాన మీదికి రమ్ము పరిశుద్ధుడైన మా ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మహోన్నతుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనాలు. మా పక్షముగా ఉండి మీరు చేయించిన ప్రతి మేలు కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మాతో ఉన్న దేవుడవు, మాకు ఆలోచన చెప్పుచున్న దేవుడవు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మమ్మలను మీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలను బలపరచండి ప్రభా. మా ఎముకలు, మా రక్తము శుద్ధీకరణ జరుగులాగున సహాయం వచ్చేయండి. అంతరంగ పురుషుణ్ణి మీరు బలపరచండి. మా ప్రాచీన స్వభావమును తొలగించండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యంలో నుండి బైబిల్లో చివరి గ్రంథము ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయము
5వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభునంతులారా, ప్రకటన గ్రంథము ఇది బైబిల్లో చివరి గ్రంథం. మరి బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలిసి ఉండాలి. తెలియని వారు ఒక్కరు కూడా ఉండకూడదు. ఎన్ని ఉన్నాయి చెప్పండి? తెలియని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదంటే ఎవరు మాట్లాడట్లేదు అసలు. బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు? మై గాడ్, చెప్పండి, ఒకళ్ళన్నా చెప్పండి, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇంతసేపు హాలిడేస్లు అన్నీ మర్చిపోతున్నారా ఏంటి? 66 గ్రంథాలు. బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల్లో ప్రియులరా, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అనేది 66వ గ్రంథం, చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకాన్ని రాసింది ఎవరు అనంటే యోహోను. యోహోన్లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 యోహోన్లు ఉన్నారు, 2 ఉన్నారు. ఒకళ్ళేమో బాప్తిస్మమిచ్చు యోహోను, ఆయన జకరియా ఎలిజబెతులకు జన్మించాడు. తర్వాత యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు. తర్వాత చాలామందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ యేసు ప్రభుని గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ఇదిగో మరి నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను తగినవాడను కాదు, ఆయనకు నేను మార్గం సిద్ధం చేయటానికి వచ్చాను అని చెప్పాడు. ఆయన బాప్తిస్మమిచ్చు యోహోను. అయితే ప్రకటన గ్రంథం రాసింది ఎవరు అనంటే ఆ యోహోను కాదు. యేసు ప్రభువుకి శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. ఈ శిష్యుల్ని అపోస్తులు అని కూడా అంటారు. ఈ అపోస్తులుడైన యోహోను రాశాడు. శిష్యుడైన యోహోను రాసిన గ్రంథం ఇది. తర్వాత ఈ యోహోను ఆ 12 మందిలో యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండే వ్యక్తి. ఈజ్ వెరీ నియర్ అండ్ డియర్ టు ద లార్డ్. చాలా దగ్గరగా ఉండేవాడు. దీన్ని ఇంకా చెప్పాలి అనంటే హార్ట్ ఆఫ్ ది జీసస్ అని చెప్పొచ్చు. హార్ట్ ఆఫ్ ది జీసస్. అసలు దేవుని హృదయానికి హత్తుకొని ఉండేవాడు ఎప్పుడు. తర్వాత ఈ శిష్యులైన వారిలో ఏదో ఒక టైంలో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కనపడతాయి. ఉదాహరణకు చూస్తే తోమా ఒక శిష్యుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు మరి శిష్యులందరికి కనపడ్డప్పుడు ఆయన లేడు. మరి మేము ప్రభువును చూచామంటే ఆయన ఏమన్నాడంటే, నేను చూస్తేనే నమ్ముతాను, చూడకపోతే నమ్మను అన్నాడు. చిన్న అంటే అది ఆయన చెప్పింది వాస్తవమే, కానీ అది కొంచెం మైనస్ పాయింట్. నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతాను అని అన్నాడు ప్రభువుని.
మనం కూడా ఒకవేళ అలాంటి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. నేనంతా చూస్తేనే నమ్ముతాను, నాకు జరిగితేనే నేను నమ్ముతాను అనే అలాంటి మనస్సు ఉంటే అది తోమా మనస్సు, అది మనకు మైనస్ పాయింట్గా ఉంటుంది. అందుకనే ఓ చిన్న మిస్టేక్ తోమాలో. అట్లాగే పేతురును చూస్తే ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అపోస్తుల్లో కూడా ఉన్నాయి. అయితే యోహాన్లో, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్లో అలా చెప్పుకోవడానికి ఒక చిన్న మిస్టేక్ కూడా కనపడదు. బైబిల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న పొరపాటు కూడా కనపడదు. క్లియరా? ఈ యోహాను దాదాపు 90 సంవత్సరాలు బ్రతికాడు. మంచి నిండు జీవితమే బ్రతికాడు. ఒక జీవితం జీవించినప్పుడు బ్రతికిన జీవితం మొత్తం మీద ఒక వ్యక్తిలో ఒక పొరపాటు జరిగింది అని అంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. పొరపాటు చేయని వాళ్ళు ఎవరుంటారు? పైగా 70 సంవత్సరాలు బ్రతికావు. 70 సంవత్సరాల్లో ఒక్క పొరపాటు కూడా చేయకుండా ఎవరో బ్రతకరు. ఏదో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, కానీ దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ యోహానుకు వచ్చేసరికి ఒక రకంగా చెప్పాలంటే గిన్నిస్ బుక్లో ఎక్కించాల్సిన పేరు యోహాను. ఎందుకంటే జీవితంలో ఎవరైనా ఒక్క పొరపాటు అన్నా చేస్తారు, కానీ యోహాను మాత్రం ఒక్క పొరపాటు కూడా చేయలేదు. అది ఎలా సాధ్యం? ప్రతి ఒక్కరికి బాల్యకాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వాటిని రెక్టిఫై చేస్తారు పెద్దవాళ్ళు. లేదా యవన కాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వాటి ద్వారా కొంత పనిష్మెంట్, కొంత రియలైజేషన్ వస్తుంది. అయ్యో, మనం యవన కాలంలో చేసినట్టు పొరపాట్లు చేయకూడదని జీవితంలో మరలా ఈ హయ్యర్ ఏజ్ అంటే అబౌవ్ 40 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఆ యవన కాలంలో చేసిన పొరపాట్లు చేయకూడదని కొంచెం మార్చుకుంటారు పద్ధతి. ఆ తర్వాత లైఫ్ సాఫీగా ఉంటుంది. ఆ టైంలో కూడా మనం రియలైజ్ కాకపోతే ఇక లైఫ్ వేస్ట్ అయిపోద్ది. ఇలాగూ జీవితం జరుగుతూ ఉంటుంది ఎవరికైనా, అది కామన్. కానీ యోహాను వచ్చేసరికి ఏ చిన్న పొరపాటు లేకుండా బ్రతికాడు. అలా బ్రతకడానికి కారణం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అని అంటే, బ్రతకాలి అని అంటే, ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే మన యాక్టివిటీస్ అన్నీ కూడా దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళాలి. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా మన హోల్ బాడీ, సోల్ అండ్ బాడీ అండ్ మైండ్, సోల్ అండ్ బాడీ మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా దేవుని కంట్రోల్లోకి వెళ్ళాలి. అలా దేవుని కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఏ పొరపాటు కూడా చేయటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అంగీకరించడు. అందువలన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకనే మనం ఈ కోరస్ పడుతున్నాం కదా మెసేజ్కి ముందు, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, నన్ను విరుచు, వంచు, మలచు, నింపు. అంటే దేవుని ఆత్మ మన లోపలికి రావాలి అని అంటే ఆల్రెడీ 3 స్టెప్స్ జరగాలి. విరవబడాలి, వంచబడాలి, మలచబడాలి, మౌల్డింగ్. ఆ తర్వాత ఫిల్లింగ్, నింపబడాలి. ఇవన్నీ జరిగినాయి యోహానులో. అందుకని ఈ యోహాను యేసుక్రీస్తుని కానీ తండ్రి అయిన దేవుని కానీ ఎప్పుడూ బాధ పెట్టలేదు. కాబట్టి ఈ యోహానుకి చాలా పెద్ద ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అనంటే, బైబిల్లో ఆది కాండం నుండి మీరు జాగ్రత్తగా చదివితే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళకి ప్రజల మీద ఏమి జరగబోతుందో, ప్రజలకు ఎలాంటి కరువులు రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ప్రజల సంగతి మాత్రమే ప్రవక్తలకి తెలియచేశాడు దేవుడు. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కళ్ళు.
ఇర్మియా ఒక టైంలో, యెషయా ఒక టైంలో, అలాగే జకరియా ఒక టైంలో, మీకా ఒక టైంలో, ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క టైంలో ఆ రాజులను గూర్చి ప్రజలను గూర్చి చూపించాడు, తెలియచేశాడు. అలాగే దానియేలు వచ్చేసరికి ఇంకొక టైంలో బబులోను దేశాన్ని గూర్చి దానియేలుకు చెప్పాడు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఈవెంట్ జరిగింది. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి, యోహాను టైంకి వచ్చేసరికి ఈయనకు చూపించిన ఈవెంట్ ఏమిటంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడను గూర్చి యోహానుకు దేవుడు బాగా చూపించాడు. ఇప్పుడు 66 గ్రంథాలలో రెండవ రాకడను గూర్చి రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది ఎవరు రాశారంటే యోహాను రాశాడు. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా
యేసయ్యా